మీకు ఇంకా మంచిగా భారం ఉండకుండా స్వేచ్ఛ ఉండేది. దమ్ముంటే గ్రామ సభకు రా, రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు గ్రామ సభకు రా. హరీష్ రావు వేస్తున్నటువంటి సవాల్. మరి వస్తే వచ్చి గ్రామ సభలో కూర్చో. ప్రజలు ఓవైపు పోతే హరీష్ అటువైపు, రేవంత్ ఇటువైపు, ఇంకా మీడియా మిత్రులు అక్కడ ఉంటారు. చలో కానింగా ప్రజలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు ఉంటాడు, అట్లాగే పాలక పక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్పాలి. మరి హామీల గురించి వాళ్ళే అడుగుతారు. గ్రామ సభలోకి వచ్చి కూర్చో, నీ దమ్ముంటే కూర్చోనట కూర్చో. ఇక రుణమాఫీ పైన కచీర్ కాడ చర్చిద్దాం. కొండారెడ్డిపల్లి అయినా నేను రెడీ, నీ కొండారెడ్డిపల్లికైనా రెడీ అంట హరీష్ రావు. ఇక రుణమాఫీపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి, దరఖాస్తుల పేరుతో ఇక కాలయాపన ఎందుకు, ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేస్తారు. సిద్దిపేట ప్రజాపాలన సభలో హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు. ఇక మా పార్టీ జోలికి వస్తే ఊరుకో, మేం తలుచుకుంటే ఎక్కడ తిరగలేరు, దాడులు చేసే దరిద్రపు సంస్కృతి కాంగ్రెస్దే, మూసీని ఎంట్రీ మొత్తానికి ఏటీఎంగా